బి సరోజాదేవి గారు ప్రస్తుతానికి బెంగళూరులో నివాసం ఉంటున్నారు. గతంలో కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. సుమారు 250 చిత్రాలకు పైగా నటించారు. అందులో ఎన్టీఆర్ గారితో 70 సినిమాల వరకు చేశారు. అదేవిధంగా ఆవిడ ఏ చిత్రంలో నటించినా ఎన్టీఆర్ గారి సలహా లేకుండా నటించారట. అయితే ఇంతటి అద్భుతమైన నటి ఈరోజు మన ఎన్టీవీతో ప్రత్యేకంగా ముచ్చట్లు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎన్టీఆర్ గారితో మీరు కలిసి నటించిన చిత్రాల్లో మీకున్న జ్ఞాపకాలేంటి? ఎన్టీఆర్ నాకు గురు. ఆయనే నన్ను తెలుగు పిక్చర్ ఇంట్రడ్యూస్ చేసింది. నా మొదట పిక్చర్ పాండురంగ మహాత్మే. అందులో నాకు చాలా భయం ఆయనతో యాక్ట్ చేయడానికి. వాళ్ళు అక్కడ పుండరీకాక్షి అని వాళ్ళు చెప్పారు ఎన్టీఆర్. ఆయన తెలుగు డైలాగ్ ఎలా మాట్లాడాలి అదన్నీ నాకు నేర్పించారు. ఐ మస్ట్ థ్యాంక్ఫుల్ టు పుండరీకాక్షయ్య గారు. దెన్ ఎన్టీఆర్ గారుతో చాలా పిక్చర్ యాక్ట్ చేశాను. ఆయన ఒక మాదిరి ఏదేదో ఒక మారి ఆల్వేస్ వెరీ రెస్పెక్ట్ అండ్ గంభీరగా ఉండేవారు. అంటే ఒక మహారాజా ఎలా ఉంటారో అలా. ఆ రావణ అదన్నీ దుర్యోధనాన్ని ఆ కిరీట వేసుకుంటే ఇలా కూర్చోవారు, తీసేవారు కాదు. అది ఎవరికి రాదు, అంత వెయిట్ వేసుకొని అది మెడ్రాసు ఎండన్లో అలా కూర్చేవారు. అది చాలా చాలా గొప్ప. తర్వాత నన్ను శిష్యనను నేను అయితే కూడా నన్ను సరోజ గారు అని పిలిచేవారు. అది హైదరాబాద్ రామకృష్ణ స్టూడియో షూటింగ్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి నుంచి భోజనం వచ్చేది. ఏ క్యారెక్టర్ వేస్తారో అలాగే చాలా డిగ్నిఫైడ్గా చేసేవారు. ఆయన కూర్చున్నప్పుడు కూడా అది ఇది మాట్లాడేది అదన్నీ ఏమీ లేదు. అదన్నీ చాలా అందరికీ చాలా రెస్పెక్టు. వాళ్ళ తమ్ముడు గారు త్రివిక్రమరావు, ఆయనకు ఆ తమ్ముడు గారిని కూడా తమ్ముడు గారు రండి అలా పిలిచేవారు. ఆయన ఎవర్ సీన్ ఎనీవన్ అలా చాలా ఒక గౌరవం. తర్వాత శకుంతల పిక్చర్ ఊటీకి వెళ్ళాము. ఆ పిక్చర్లో వాళ్ళు పెద్దమ్మాయి లోకేశ్వరి వచ్చింది. అది కూడా అంతే, షూటింగ్లో చేసి దెన్ నేను రూమ్కి వెళ్ళిపోతాను, ఆయన కూడా రూమ్కి వెళ్ళిపోవడం. అలా ఒక చాలా చాలా చెప్తారు ఒక అలా ఇలా ఆర్డర్ వెరీ వెరీ డిగ్నిఫైడ్ ఆయన. తర్వాత దాగుడు మూతాలు నేను అందులో శోభన్ బాబు గారు ఉన్నారు, నేను ఎన్టీఆర్ గారు. తర్వాత దెన్ నాకు జగదేక వీరుడు ఆ పిక్చర్లో ఆ కాస్ట్యూము నాగిరెడ్డి గారి పిక్చర్ ఉంటే చాలా బాగా తీసేవారు. ఆ సెట్టు బాట్లి గారి కెమెరామ్యాను అదని చాలా బాగుండేది. తర్వాత నాకు కృష్ణార్జున యుద్ధ ఆల్సో ఐ లైక్ ఇట్. అందులో నేను ఎన్టీఆర్ గారు కృష్ణ, నాగేశ్వరరావు గారు అర్జున. అందులో నేను మాట్లాడేప్పుడు చిన్న అన్నయ్య అని చెప్పాలి. అప్పుడు నాకు అంత ఇదిగా తెలీదు. చిన్నన్నయ్య అని చెప్తే అందరూ అలాగే పట్టుకొని అందరూ ఇంట్లో వాళ్ళందరూ అలాగే పిలిచేవారంట వాళ్ళ అన్నయ్యని. అది ఇప్పుడు కూడా నేను అమెరికా అక్కడెక్కడ పోతే ఒక్కసారి చెప్పండి చిన్నన్నయ్య అని అంటారు. అలా అది చాలా ఫేమస్ అయింది ఆ సాంగ్. తర్వాత ఇంకా చాలా పిక్చర్స్ చేశాను. దానశూర వీరకరణం. దెన్ ఫస్ట్ నన్ను పిలిచి సరోజ గారు మీకు ఏ క్యారెక్టర్ కావాలి అన్నారు. అంటే అందులో చాలామంది ఉన్నారు. ద్రౌపది కావాలన్నా, ఇంకో క్యారెక్టర్ ఏదో ఉంది, అదన్నీ కావాలన్నా, దుర్యోధన భార్య అది కావాలన్నా, ఇది కావాలి. నేను చెప్పాను, అయ్యో నేను మీతో ఉండాలి, కర్ణ భార్యగా ఉండాలి నేను అని చెప్పాను.
అలాగే నన్ను కరుణ భారీగా వేశారు. అలా ఎప్పుడు నన్ను ఫస్ట్ అడిగేవారు. ఎన్టీఆర్ గారు నటుడిగా కాకుండా వ్యక్తిగతంగా షూటింగ్ స్పాట్లో కానివ్వచ్చు, మీతో సరదాగా గడిపే సమయం కానివ్వచ్చు, ఎలా ఉండేవారమ్మా? ఆయన ఎక్కువ మాట్లాడరు. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే కూడా అలా కూర్చోపెట్టి మాట్లాడి షార్ట్ రెడీ అంటే వెంటనే షార్ట్. ఆయనకి కర్తవ్య ఫస్ట్, దెన్ అదర్ థింగ్స్. అలా ఏమీ ఒక ఏదైనా ఒక జోక్ చేయడం అది ఇది ఏముండదు. చాలా ఎంత చూస్తే అలా గంభీరంగా కూర్చోవారు. అదన్నీ ఏమి చేయరు. అంటే షూటింగ్ టైమ్స్లో షూటింగ్గా నటీనటులతో మాట్లాడడం ఇలాంటివి కాకుండా ఖాళీ సమయాలలో ఆయన ఏం చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు? లేదు, ఆయన సెట్కి వచ్చేస్తే హీ వోంట్ గో అవుట్ బికాస్ హీ వోంట్ ఈట్ ఆఫ్టర్నూన్. సో అక్కడ సెట్లోనే కూర్చొని ఆ భయంతో అందరూ 2 o'clock వచ్చేవారు. వచ్చేస్తే షూటింగ్ అంతే. తర్వాత 5 o'clock ప్యాకప్. మీతో సరదాగా గడిపిన సమయాలు, సరదాగా గొడవలు పడ్డాలు, ఏడిపించడాలు, సరదాలు ఏమైనా ఉన్నాయా? అదన్నీ చేయరమ్మా ఆయన. చాలా గంభీరం. హీ వోంట్ డూ దట్ ఆల్ దోస్ థింగ్స్. సో లాస్ట్ టైం మీరు ఆయనతో నటించిన చిత్రం దానవీర సూరకర్ణ, ఆ చిత్రం షూటింగ్ స్పాట్లో మీ జ్ఞాపకాలు ఏమైనా? అందులో లాస్ట్ సీన్ ఆయన యుద్ధం వెళ్ళేప్పుడు అది చాలా బాగుంటుంది. ఆయనకి నేను వచ్చి ఆర్తి చేసి మాలే వేస్తాను. అలా చూస్తూ ఉంటే ఆయన నన్ను ఈ నీళ్ళు ఇలా తుడిచేసి ఆయన దగ్గర ఉండే హారం తీసి నాకు వేసి ఆ బొట్టు పెడతారు. నేను అలా ఇది చేసుకుని పాదలో పడిపోతాను. తర్వాత వారు పిలుస్తారు, నేను మాట్లాడను. కూర్చుంటే షీజ్ చచ్చిపోయింది. అంటే సుమంగలిగా ఆమె తెలుసు వాళ్ళకి అందరికీ. అప్పుడు దేర్ ఆల్ వెరీ వెరీ ఒక మాది చాలా దేవతలు కదా, వాళ్ళకి తెలుసు ఎలాగో కరుణ గారు రారు అని చెప్పేసి షీ విల్ డై. ఎంతో అద్భుతంగా నవ్వుతూ ఇప్పటికీ కూడా చెక్కు చెదరని అందంతో చక్కగా మనతో ముచ్చట్లు చెప్పుకున్నారు సరోజాదేవి గారు.